ప్రత్యక్ష గుడారం మీదకి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ, మోషే నిర్మించినటువంటి ప్రత్యక్ష గుడారంలోనికి దేవుని మహిమ మరి దిగి వచ్చింది. సో కాబట్టి అలా దిగి వచ్చినటువంటి దేవుని మహిమ, మరి ఆ మహిమలోనికి మోషే ప్రవేశించలేకపోయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో దేవుని మహిమలోనికి మోషే ప్రవేశించలేకపోయాడు. ఎందుకంటే మరి అంతగా ఆ ప్రభావము అక్కడ కనబడుతూ ఉంటుంది. మోషే 40 దినాలు 3 సార్లు మరి కొండ మీదకి వెళ్ళి 40 దినాలు 40 దినాలు అట్లా 3 సార్లు, ఒకసారి 40 దినాలు, ఒకసారి 40 దినాలు, ఒకసారి 40 దినాలు, 3 సార్లు దేవునితో మరి ఆయన ఆ కొండ మీద ఆ మహిమలో దేవునితో సహవాసము చేసినటువంటి వ్యక్తి, ముఖాముఖిగా దేవునితో మాట్లాడినటువంటి వ్యక్తి మోషే అయి ఉంటున్నాడు. సో ఆ మోషే మరి దేవుడు కొండ మీద చూపించినటువంటి రూపము చొప్పున మరి మందిరాన్ని నిర్మాణం చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆ మందిరంలోనికి దేవుని యొక్క మహిమ దిగి వచ్చింది. సో ఈ దినము లేవియాకాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు మోషేను పిలుస్తూ ఉన్నాడు. ఆ మందిరంలోనికి మరలా దేవుడు మోషేను పిలిచి మరి పరిశుద్ధమైనటువంటి జనాంగము ఎలాగ ఈ భూమి మీద బ్రతకాలో ఆ గ్రంథమంతా కూడా మరి తెలియపరుస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. 1వ అధ్యాయం 1వ వచనం, యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చెను. దేవుడు మోషేను పిలుస్తున్నాడు. పిలుపు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయముగా మనము చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఎవరిని పిలిచాడు? అబ్రహామును పిలిచాడు దేవుడు, ఇస్సాకును పిలిచాడు, యాకోబును పిలిచాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఈ లోకములో నుండి దేవుడు పిలిచి తనకు ఒక బాధ్యతాయుతమైనటువంటి కుటుంబముగా, బాధ్యతాయుతమైనటువంటి ఒక వ్యక్తిగా, బాధ్యతాయుతమైనటువంటి ఒక దేశముగా దేవుడు ఇశ్రాయేలు జనాంగమును చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి దేవుడు పిలిచాడు అంటే ఎవరిని పడితే వారిని పిలవడు కదా, ఎవరికి పడితే ఆయన వారికి దేవుడు కాడు కదా. ఎవరికైతే దేవుడు తన యొక్క కార్యములను, గొప్ప కార్యములను చేస్తాడో వారికి ఆయన దేవుడై ఉంటాడు. నేను మీ దేవుడను, మీరు నాకు ప్రజలై ఉన్నారని చెప్పి చెప్పుకునేటువంటి దేవుడు. సో కాబట్టి ఆయన ఎవరికి దేవుడు అంటే ఎవరి కోసమైతే దేవుడు అద్భుతాలను చేశాడో, ఎవరినైతే గద్దరెక్కల మీద ఐగుప్తు దేశంలో నుంచి ఆయన తీసుకొని వచ్చాడో వారితో చెప్తున్నాడు ఏమని అంటే, నేను మీ దేవుడనై ఉన్నాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పి దేవుడు ఇశ్రాయేలు జనాంగముతో చెబుతూ ఉంటున్నాడు. సో కాబట్టి ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక బాధ్యత గల కుటుంబముగా, ఒక బాధ్యత గల దేశముగా దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు పిలుస్తున్నట్లుగా మనం చూస్తాం. సో కాబట్టి దేవుడు మనల్ని పిలిచి ఆయన యొక్క సన్నిధిలో నిలవబెట్టాడు అంటే దేవుడు మనము బాధ్యతగా బతకాలని కోరుకుంటున్నాడు. ఎలా బతకాలి? బాధ్యత కలిగి మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో బాధ్యత లేకుండా మనం ప్రవర్తించొద్దు. సో కాబట్టి బాధ్యత కలిగి దేవుని యందు మనము నిలిచి ఉండాలి అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తాము. ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని కుటుంబముగా మార్చి, ఆ కుటుంబాన్ని ఒక దేశముగా మార్చి, ఆ దేశాన్ని ఒక రాజులైన యాజక సమూహముగా మారుస్తూ ఉంటున్నాడు. 2వ అధ్యాయం 9వ వచనం పేతురు పత్రిక. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనాంగముగా దేవుని సొత్తైన ప్రజలుగా చేసినాడు. సో కాబట్టి రాజులైన యాజక సమూహముగా దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇదే మాట నిర్గమాకాండం 19వ అధ్యాయము 6వ వచనంలో కూడా చూస్తాము. మీరు యాజక రూపమైన రాజ్యముగా ఉన్నారు అంటాడు. సో కాబట్టి దేవుడు మనల్ని పిలిచాడు అంటే ఎందుకు పిలిచాడు? ఎందుకు ఆయన మనల్ని రక్షించుకున్నాడు? ఎందుకు ఆయన మనల్ని కాపాడుకున్నాడు? ఎందుకు అంటే మనము ఒక బాధ్యత గల వ్యక్తులముగా, బాధ్యత గల కుటుంబాలముగా, బాధ్యత గల దేశముగా మనము బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 19వ అధ్యాయము నిర్గమాకాండము 6వ వచనం, సమస్త భూమియు నాదే కదా,
మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను ఆ, పరిశుద్ధమైన సమస్తమైన భూమి నాదే కదా. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ భూమి అంతటికి, ఈ భూమి మీద ఉన్న అన్ని దేశాలకి మీరు యాజక రూపమైన రాజ్యమును పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము అంటున్నాడు. సో కాబట్టి ఇక్కడ మనం చూసే మాట ఏంటంటే, మనము రాజులైన యాజక సమూహముగా, బాధ్యత కలిగిన వ్యక్తులముగా, పరిశుద్ధులముగా, నీతిమంతులముగా ఈ భూమి మీద మనము బ్రతకడం కోసం దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. మీరు పరిశుద్ధులగుటయే దేవుని యొక్క చిత్తము. ఏదట దేవుని చిత్తము? మనము పరిశుద్ధులమై ఉండుటయే దేవుని యొక్క చిత్తము. సో మనం పరిశుద్ధముగా ఉంటున్నాము అంటే మనం బాధ్యత కలిగి ఉన్నామని అర్థం. బాధ్యత లేని ఒక వ్యక్తిని కానీ, బాధ్యత లేని ఒక స్త్రీ కానీ మనం చూస్తే విచ్చలవిడి జీవితం, విచ్చలవిడి బ్రతుకులు మనకు కనబడతాయి. ఆ విచ్చలవిడి బ్రతుకు కనబడింది అంటే మనకేమర్థమవుతుంది? బాధ్యతలు లేకుండా ఉన్నారు. హల్లెలూయా. సో దేవుడు మనల్ని చీకట్లో నుంచి వెలుగులోనికి పిలిచాడు అంటే అర్థమైంది అంటే, ఒకప్పుడు బాధ్యతలు లేకుండా ఉన్నాం, ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, ఒకప్పుడు అంధకారంలో ఉన్నాం. దేవుడు మనల్ని పిలిచి మనకు నీతి క్రియలను దేవుడిచ్చాడు, భక్తి క్రియలను దేవుడిచ్చాడు, వెలుగొచ్చేటువంటి క్రియలను దేవుడు మనకిచ్చాడు. ఒక బాధ్యత కలిగి నడుచుకోవడానికి దేవుడు మనకి తన యొక్క క్రియలను, ఆజ్ఞలను, కట్టడలను అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ లేవియా కాండంలో మనం చూసినటువంటి మాట ఏంటంటే, మరి బలులు, రక్తము అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. దేవుడు బలులు ఎందుకు ఇచ్చాడు వారికి? బంగారు దూడ పాపము జరిగిన తరువాత వీరికి దేవుడు బలులు ఇచ్చాడు. బంగారు దూడ పాపం జరగకపోయి ఉంటే దేవుడు బలులు ఇచ్చేవాడు కాదు అన్నమాట. మనము తెలిసి తెలియక చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తము జరగాలి అంటే బలి జరగాలి. రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ కలుగదని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. సో కాబట్టి బంగారు దూడ పాపములో వీరు పాలు పొందినటువంటి దానిని బట్టి దేవుడు రక్త ప్రోక్షణ ఆచారమును దేవుడు వారికి అనుగ్రహించినాడనమాట. హల్లెలూయా. సో కాబట్టి నాడున్నటువంటి దేవాలయం గుడారము ఏమైపోయింది? బబులోనీల కాలంలో ఒకసారి ఆ దేవాలయం కూలిపోయింది. దేవాలయం ఉంటే బలులు ఉంటవి, బలులు ఉన్నాయి అంటే దేవాలయం ఉన్నదని అర్థము. సో కాబట్టి ఆ దేవాలయం కూలిపోతే మళ్ళొక దేవాలయం కట్టారు. ఆ దేవాలయం కూడా హేరోదు కాలంలో మరి అది ఫుల్గా కట్టబడింది. తర్వాత యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత 40 సంవత్సరాలకి, అంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఆ దేవాలయం కూడా కూలిపోయింది. అప్పుడు యూదుల్లో, ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి బలులు, ఆచారాలన్నీ కూడా ఆగిపోయినవి. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మనము పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలన్నది దేవుని యొక్క చిత్తము. ఆది కాండములో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క స్టోరీలు, వారి యొక్క కుటుంబ జీవితాలు, వారి యొక్క కథలు మనకు కనబడుతూ ఉంటాయి. అదే నిర్గమాకాండంలోనికి వచ్చేసరికి ఇశ్రాయేలీల యొక్క ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలును దేవుడు ఎలా విడిపించాడు, వారు ఎలా బయటికి వచ్చారు, దేవుడు వారికి ఎలా తోడై ఉన్నాడు, సీనాయికి వారిని ఎలా నడిపించాడు, వారి యొక్క విశ్వాసపు నడక, వారి ప్రయాణం గురించి నిర్గమాకాండం అంతా కూడా మనకు తెలియజేస్తూ ఉంది. చివరిలో ప్రత్యక్ష గుడారం, ఆ గుడారం మీదకి దేవుని యొక్క మహిమ దిగి రావడం మనము చూస్తూ ఉంటాం. బంగారు దూడ పాపము కూడా ఈ నిర్గమాకాండంలో మనకు కనబడుతుంది. ఇక లేవియా కాండం అంతా కూడా ఏంది అంటే, పరిశుద్ధులైనటువంటి జనాంగము ఎలా ఈ భూమి మీద బ్రతకాలో దాని గురించి వ్రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి దేవుడు అంటున్నాడు ఏమని అంటే, నేను పరిశుద్ధుడను గనుక, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడిని. లేవియాకాండం 19వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాము. లేవియాకాండం 19వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. దేనికోసం పిలుస్తున్నాడు అంటే, మనము పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. 19వ అధ్యాయం 2వ వచనం, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవా అగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. సో కాబట్టి దేవుడు దేనికోసం పిలుస్తున్నాడు? చెప్పండి, దేనికోసం పిలుస్తున్నాడట? మనము పరిశుద్ధులముగా ఉండడం దేవుని యొక్క చిత్తం. గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తం ఏంటి అంటే మనం పరిశుద్ధులుగా ఉండడం దేవుని యొక్క చిత్తం.
పరలోకమందు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాము. పరలోకమందు దేవుని యొక్క దూతలు ఆయనను ఏమని పొగుడుతున్నారట? 6వ అధ్యాయము 2వ వచనం చదవండి. 6వ అధ్యాయము 2వ వచనం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయుచుండిరి అంటాడు. ఒకరికొకరు పిలుచుకుంటున్నారట, రండి సైన్యములకు అధిపతి అయిన యెహోవాని మనం స్తుతిద్దాం, ఆరాధిద్దాం, ఆయనను గణపరుచుదాం అని చెప్పి పరిశుద్ధుడు 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 అని గణపరచడం కోసము వాళ్ళు ఏం చేస్తున్నారట? ఒకరినొకరు పిలుచుకుంటున్నారు. సో పరిశుద్ధులుగా ఉండడం కోసం దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మోషేను దేవుడు పిలిచాడు, ఎందుకంటే నా ప్రజలు ఎలా ఉండాలో ఆయన మోషేకు వివరించి చెప్తా ఉంటున్నాడు. ఏ పాపం చేసినప్పుడు, ఏ బలహీనత ఉన్నప్పుడు, తెలియక చేసిన ఏ పాపాన్ని బట్టి ఎలాంటి పరిహారం ఉంటుందో మరి ఈ గ్రంథంలో మనకు తెలియపరుస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అందుకనే లేవియాకాండంలో 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, పిలువబడిన వారందరూ కూడా పరిశుద్ధులై ఉండాలన్నది దేవుని యొక్క చిత్తం. మనం పిలువబడ్డాం కదా దేవుని సన్నిధికి. దేవుడు మనము దేవుణ్ణి మొదట వెతకలేదు, దేవుడే మనల్ని మొదట వెతికి మన దగ్గరికి దేవుని యొక్క సువార్తను తీసుకొని వచ్చినాడు. కాబట్టి అప్పుడు మనం దేవుని యందు విశ్వాసం ఉంచినాం. అయితే ఎందుకు పిలిచాడు దేవుడు మనల్ని పిలిచిన పిలుపు ఎవరికి తెలియదు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముకు ఒక్కనికే వినబడిందా? అందరికీ వినబడిందా? ఏమండి? మోషేను దేవుడు పిలిచినప్పుడు మోషేకు ఒక్కడికే వినబడిందా? అందరికీ వినబడిందా? పిలుపు అనేది వ్యక్తిగతమైనటువంటిది. అది ఎవరినైతే దేవుడు పిలుస్తున్నాడో వారికి మాత్రమే అర్థమవుతుంది, వారికి మాత్రమే వినబడుతుంది. దేవుడు తన మెల్లనైన స్వరముతో ఏలియాను పిలిచినాడు అంటాడు. హల్లెలూయా. సో కాబట్టి దేవుణ్ణి మనము నమ్ముకున్నప్పుడు దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క స్వరాన్ని మనము విన్నాము. ఆయన మనల్ని పిలిచాడు, నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతినిస్తా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ స్వరము ఎవరికి వినబడుతుంది? ఎవరినైతే దేవుడు పిలుస్తూ ఉన్నాడో వారికి వ్యక్తిగతంగా ఈ స్వరము వినబడుతుంది. హల్లెలూయా. ఎవరైతే దేవునితో సన్నిహిత సాన్నిహిత్యం కలిగి ఉంటారో వారికి ఈ స్వరము వినబడుతుంది. ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో వారికి ఈ స్వరము వినబడుతుంది. ఆదాము దగ్గర దేవుడు ప్రతి సాయంకాలపు చల్లపూట ఆయన ఆదామా నీవెక్కడా అని పిలిచినప్పుడు ఆయనకి ఏమి వినబడదట? దేవుని స్వరము ఆదాముకి వినబడింది. ప్రతిరోజు దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటాడు, మనమే వినం. హల్లెలూయా. ఎందుకంటే ఇంకా చాలా స్వరాలు మనకు వినబడుతూ ఉంటాయి కాబట్టి అందులో దేవుని స్వరాన్ని మనము వినం. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు చదవండి 1వ అధ్యాయం 2వ వచనం, లేవియాకాండం 1వ అధ్యాయం 2వ వచనం. నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించిన ఎడల ఆ గోవుల మందలో నుండి అర్పించాలని ఎవరైతే అనుకుంటున్నారో వారు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ ఒక దానిని తీసుకొని రావాలను. మీలో ఎవరైనా అంటే ఎవరు? మీలో ఎవరైనా, మనుషులలో ఎవరైనా, ఆదాము సంతానములో ఎవరైనా దేవుని దగ్గరికి వస్తే, ఇశ్రాయేలీలే అని అక్కడ చెప్పలేదు, యూదులే అని అక్కడ చెప్పలేదు. ఏమని చెప్పాడు? మీలో ఎవరైనా అంటే ఆదాములో నుండి వచ్చిన వారందరూ, వారిలో ఎవరైనా సరే అంటాడు. ఆదాము అంటే అర్థము క్షయమైన మనుష్యుడు, ఆదాము అంటే అర్థము రక్తపు మనిషి, ఆదాము అంటే అర్థము మట్టి మనిషి అనే మాట మనం చూస్తాం. మీలో ఎవరైనా క్షయమైన మనుషులు ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చి బలి అర్పించాలనుకుంటే మేకలలో నుండి కానీ, గొర్రెల్లో నుండి కానీ, మందల్లో నుండి కానీ నిర్దోషమైన దాన్ని తీసుకొని వచ్చి నాకు ఏం చేయాలంట? అర్పించాలి. అసలు ఈ బలి అర్పించడం ఏంటి? దేవుడు రక్తాన్ని కోరుతున్నాడా?
దేవుడు పశువును కోరుకుంటున్నాడా? గొర్రెల మేకలు ఆయనకు కావాలనా? ఏమండి, దేవుడు గొర్రెల్ని మేకల్ని కోరుకుంటున్నాడా? సో కాబట్టి గొర్రెలు మేకలు ఆయనకు అవసరం లేదు. బలిని కోరువాడను కాదు కానీ నేను అంటాడు. ఆయన ఏం కోరేవాడు కాదట, బలిని కోరేవాడు కాదు. కానీ ఈ బలిలో ఉన్న ఉద్దేశం ఏంది అంటే, ఎవడైతే నిర్దోషమైన దాన్ని తీసుకొని వస్తున్నాడో దాని మీద చేతులుంచి నాకు బదులుగా ఈ ప్లేస్లో నేను ఉండాలి, నేను చేసినటువంటి పాపానికి అపవిత్రతకి నేను ఈ ప్లేస్లో ఉండాలి, ఈ బలి పశువు ప్లేస్లో ఉండాలి, నాకు బదులుగా ఈ గొర్రె మరణిస్తుంది అని చెప్పి ఆ గొర్రె మీద చేతులుంచి ఆ గొర్రె పిల్లను బలిపీఠం మీద పెడతారు. సో దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, పశువు కాదు చనిపోవలసింది, ఆ గొర్రె కాదు చనిపోవలసింది, మన లోపట ఉన్నటువంటి పశు స్వభావము చనిపోవాలి అంటాడు. ఏముందట? ప్రతి మనిషిలో 2 స్వభావాలు ఉన్నాయి. దైవ స్వభావము, ఇంకా మానవ స్వభావము, జంతు స్వభావము. హల్లెలూయా. అప్పుడప్పుడు ఆ జంతువు బయటకు వస్తూ ఉంటుంది మన జీవితాల్లో. ఏమండి? హల్లెలూయా. మన లోపల ఏముందట? జంతు స్వభావం ఉన్నది. దీనిని హీబ్రూలో ఏమన్నారు ఈ మాటని అంటే బెహీమా అంటారు. బెహీమా అంటే జంతు స్వభావము అన్నమాట. సో దేవుడు ఆదామైన వారు ఎవరైనా, క్షయమైన మనుషులు ఎవరైనా నా సన్నిధికి వస్తే వారు ఏం చేయాలంట? ఒక జంతువుని తీసుకొని వచ్చి బలిపీఠం మీద పెట్టి, ఇది జంతువు కాదురా నాయన, నీలో ఉన్న జంతువు, ఏది నీలో ఉన్న జంతువును నీవు ఈ బలిపీఠం మీద అర్పించాలి. ఆ పశువును అర్పించిన ప్రతిసారి మానవుడు ఏం చేస్తున్నాడంటే, తన లోపల ఉన్న పశుత్వాన్ని అక్కడ ఆ బలిపీఠం మీద ఏం చేస్తున్నాడట? అర్పిస్తూ ఉన్నాడు అనే మాట మనము చూస్తాము. లేవియాకాండం 22వ అధ్యాయము 18వ వచనం. ఎవరు అర్పించాలి? మనుషులలో ఎవరైనా సరే, క్షయమైన మనుషులు ఎవరైనా సరే, మట్టి మనుషులైన వారు ఎవరైనా సరే, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రాయేలులతోను ఇట్లు చెప్పుము, ఇశ్రాయేలుల ఇంటి వారిలోనే గాని ఇశ్రాయేలీల ఇంటి వారిలోనే గాని ఇశ్రాయేలీలలో నివసించే పరదేశులే గాని ఎవడు యెహోవాకు దహన బలి అర్పించాలో స్వేచ్ఛార్పణైనను మొక్కుబడులైనను. సో కాబట్టి ఎవరు అర్పించాలి ఇక్కడ అంటే, ఎవరైనా రావచ్చు దేవుని సన్నిధికి. ఆయన అందరిని పిలుస్తున్నాడు. ఆయన అందరికీ దేవుడట. హల్లెలూయా. ఇంకొక మాట రాసి ఉంటుంది, ఆయన ఈల వేసి పిలుస్తున్నాడు అంటాడు. ఎవరట? దేవుడు ఈల వేస్తే ఎలా ఉంటుందో అందరు తండోపతండాలుగా తరలి వస్తారట. హల్లెలూయా. సో దేవుడు పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? యూదుడని, హెల్లేనీయుడని, యూదుడని, అన్యుడని, స్త్రీ అని, పురుషుడని, పరదేశి అని, మన దేశస్థుడని ఏమి తేడా ఏమి దేవునికి లేదు. దేవుని యందు ఏ పక్షపాతము దేవునికి ఏం లేదంట, పక్షపాతము లేదు. మనకు పక్షపాతం ఉంటుంది, మనుషులకు పక్షపాతం ఉంటుంది, కానీ దేవునికి పక్షపాతం ఏమీ లేదు. ఇశ్రాయేలీయుడైనా, యూదుడైనా, అన్యుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, పరదేశి అయినా, ఎవరైనా సరే ఏం చేయాలంట? దేవుని దగ్గరికి రావాలనుకున్నప్పుడు, దేవుని సన్నిధికి రావాలనుకున్నప్పుడు ఏం చేయాలంట? వాని లోపట ఉన్న పశుత్వాన్ని తీసుకొని వచ్చి బలిపీఠం మీద పెట్టి ఏం చేయాలి? బలి అర్పించాలి అనే మాట మనము చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఈ జంతు స్వభావము అంటే అర్థమైంది అంటే మన లోపట ఉన్న శరీర క్రియలు. హల్లెలూయా. ఏంటివంట? మన లోపట ఉన్న శరీర క్రియలు, లోకాశలు, వీటన్నిటిని కూడా బలిపీఠం మీద ఏం చేయాలంట? దహించాలి. ఒక పశువు దహించబడినట్లుగా నీ లోపట ఉన్న శరీర క్రియలు, లోకాశలను ఏం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చిన ప్రతిసారి వాటిని దహించి వేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక లేఖన భాగం చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఎవరు దేవుని దగ్గరికి రావాలి? ఎవరు దేవుని దగ్గరికి వస్తారు? వచ్చి ఏం చేయాలి?
దేవుని సన్నిధికి వచ్చి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపు విని వచ్చావు. వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి దేవుని సన్నిధిలో? 4వ అధ్యాయం 8వ వచనం, యాకోబు పత్రిక 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రపరచుకొనుడి. ఇశ్రాయేలీయుడైనా, అన్యుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, పరదేశీ అయినా, సమరయుడైనా, హెల్లేనీయుడైనా, గ్రీకీయులైనా, ఎవడైనా సరే పాపులారా. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తూ వచ్చి ఏం చేయాలంట? మీ చేతులను హృదయాలను శుభ్రం చేసుకొనుడి అనే మాట మనం చూస్తాము. ఏం చేయాలి? దేవుని మందిరానికి వచ్చి మనం ఏం చేయాలి? దేవుని వాక్యం విని మనం ఏం చేయాలి? మనల్ని మనం శుభ్రం చేసుకోవాలి. దేవుని వాక్యం చేత మనల్ని మనం ఏం చేయాలంట? కడగబడాలి. శుద్ధి చేసుకొనకుండా దేవుని మందిరానికి వచ్చి నిన్ను నువ్వు మార్చుకొనకుండా వచ్చినట్లుగానే మరలా వెళ్ళిపోతే ఏం ప్రయోజనమో లేదు. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు రండి అని. మరి ఆయన పిలుపు అందుకొని వచ్చిన మనము ఆయన చెప్పింది ఏందట? నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అనే మాట మనం చూస్తాం. ద్విమనస్కులారా మీ హృదయములను శుభ్రపరచుకొనుడి, శుద్ధి చేసుకొనుడి అనే మాట మనము ఈ వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం, మన లోపల ఉన్న జంతు స్వభావము అడవి ఒలీవ కొమ్మల వలె మనము వచ్చినాము అనే మాట మనం చూస్తూ ఉంటున్నాము. రోమపత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. రోమపత్రిక జంతుత్వము, జంతు స్వభావం మన లోపల ఉందా? అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవైన నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి. సో కాబట్టి నిజమైన ఒలీవ కొమ్మ, అడవి ఒలీవ కొమ్మ అనే రెండు విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి అడవి ఒలీవ కొమ్మల్లాంటి మనము, అంటే అడవి ఒలీవ కొమ్మ ఎలా ఉంటుంది? దాని కాయలు తినలేము, పండ్లు తినలేము, దాని ఏది కూడా మనము దాన్ని ఎందుకంటే అదంతా చేదుతో నిండి ఉంటుంది. జంతు స్వభావం ఎలా ఉంటుంది? చాలా వైల్డ్గా ఉంటుంది, క్రూరంగా ఉంటుంది. క్రూరత్వం కలిగినటువంటి మన స్వభావము అడవి ఒలీవ కొమ్మ లాంటి చేదు కలిగినటువంటి మన స్వభావము. ఎలాంటి స్వభావం అంట? అడవి ఒలీవ కొమ్మ లాంటి స్వభావం. పాపి అంటే అందరికీ మేము పాపులమా అంటాం. కానీ నీ లోపల ఉన్నటువంటి ఈ చేదు సంగతి ఏంది? మరి నీ లోపల ఉన్న ఈ జంతు స్వభావం సంగతి ఏంది? అదే కదా పాపం అంటే. హల్లెలూయా. నీ లోపల ఉన్న జంతువును తీసుకొని వచ్చి దేవుని బలిపీఠం మీద ఏం చేయాలంట? దహించి వేయాలి. అందుకని అడవి ఒలీవ కొమ్మలారా మీరు ఏం చేయాలంట? నిజమైన ఒలీవ కొమ్మకు మీరు అంటుకట్టబడాలి. అంటుకట్టబడితే ఏమవుతుంది? నీలో ఉన్న చేదు పోయి ఆ ఒలీవ చెట్టులో నుంచి సారము నీలోనికి వస్తుంది. చేదంతా పోవాలి. ఆ పశు స్వభావం మన జీవితాల్లో నుంచి తొలగిపోవాలనేది దేవుని యొక్క వాక్యము మనకు చెప్తున్నటువంటి మాట. 24వ వచనం అందులోనే, అదే అధ్యాయంలో 24వ వచనం. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి, నీవు స్వాభావికముగా న్యాచురల్గా నీవు అడవి ఒలీవ కొమ్మవు. ఒలీవ చెట్టు నుండి కోయబడి, స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధమైన మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడి ఉన్నావు. ఇక్కడ మనం చూసే మాట ఏంది అంటే ఆ పశుత్వం అనేది మన లోపల ఉందా? మనం ఎవరమంట? అడవి ఒలీవ కొమ్మలము. మరి మంచి ఒలీవ కొమ్మలు ఎవరంట? ఇశ్రాయేలు జనాంగం. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు వాక్యం ఇచ్చాడు, వాగ్దానాలు ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమంటారు? ఈ లేవ్యాకాండము లేవ్యాకాండంలో ఉన్నటువంటి
ఆచారాలు బలులన్నీ అవన్నీ మనకు కాదు, అవి ఇశ్రాయేల్ జనాంగానికి దేవుడు ఇచ్చాడు. అయితే అందులో ఉన్నటువంటి ఆత్మీయ అర్థం ఏంటి అంటే, ఓ బలి పశువును చూపించి నీవు ఎరుగక చేసిన ప్రతి పాపమును బట్టి ఇదిగో ఆ బలి పశువును తీసుకొని వచ్చి బలిపీఠం మీద నీవు అర్పించాలి అంటే, అర్పించబడేది పశువు కాదు, నీ లోపట ఉన్న పశుత్వాన్ని అర్పించు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఎలాంటి దాన్ని అర్పించాలి? మచ్చ, ముడత, డాగు, కలంకము లేనిది కావాలి అంటున్నాడు. ఆ మచ్చ, ముడత, డాగు, కలంకము లేనిది అర్పించబడితేనే నీలో ఉన్నటువంటి ఆ పశుత్వము దాని మీదకి వెళ్తుంది. మన ప్రభు అయిన యేసు ఎలాంటి వాడంట? నిర్దోషమైన వాడు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన పాపము అంటలేదు, ఆయనకి పాపము ఎరగనివాడు ఆయన. అందుకని లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తాము. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు. పస్కా పశువుగా వధింపబడిన యేసు ప్రభువారు మన ప్రభు అయిన యేసు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, మచ్చ, ముడత, డాగు, కలంకము లేని నిర్దోషమైన దేవుని గొర్రెపిల్లే అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి దేన్ని అర్పించాలి? ఓ గొర్రెపిల్లని అర్పించాలి. ఆ గొర్రెపిల్ల స్థానంలో దాని యొక్క అర్థం ఏంటి అంటే, ఆ గొర్రెపిల్ల స్థానంలో నీవు అర్పించుకుంటున్నావు. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం, సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడి అంటాడు. చదవండి అన్నమాట. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను, ఇట్టి సేవ యుక్తమై ఉన్నది. ఇంకా కిందికి మనం చదివితే, మీ మనస్సు మారి రూపాంతరము పొందుడి అంటాడు. ఏం అర్పిస్తున్నాం మనం ఇప్పుడు? ఏం అర్పిస్తున్నాం? దేవునికి ఏం అర్పించాలి? సజీవ యాగముగా నీవు సమర్పించుకోవాలి. అర్పించబడేది గొర్రె కాదు, మేక కాదు, అర్పించబడేది నీవే. నీలో ఉన్న పశువుని అర్పించాలి. దాని అర్థం ఏంటంట? మన లోపల ఉన్న పశువుని ఏం చేయాలి? దేవుని బలిపీఠం మీదకి తీసుకొని రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ప్రతి అర్పణలో కూడా త్యాగం ఉంటుంది. ప్రతి అర్పణలో ఏముంటుంది? దేవునికి అర్పించే దాంట్లో ఏముంటుంది? త్యాగం ఉంటుంది. ఉండదా? సో ఏదో ఒకటి అర్పించాలి దేవుని దగ్గర, దేవుని సన్నిధిలోనికి తీసుకొని వచ్చి అంటే, అందులో నీ మందలో నుంచి ఏడాది నిర్దోషమైన గొర్రెపిల్లను ఏం చేయాలంట? తీసుకొని రావాలి అంటాడు. సో మన మందలో నుంచే తీసుకొని రావాలంటాడు, మళ్ళీ పక్కోడు మందలోడిది కాదు. హల్లెలూయా. ఎందుకంటే త్యాగము లేకుండా అర్పణ అంగీకరించబడదు అని దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది. త్యాగం లేకుండా మీరు చదవండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనం. దావీదు భక్తుడు మరి దేవునికి అర్పించాలి అనుకున్నప్పుడు త్యాగము లేకుండా నేను అర్పించను అని చెప్పి దావీదు అంటూ ఉంటాడు. మొదటి దినవృత్తాంతంలో 21-24. రాజైన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకొని యెహోవాకు దహన బలులను అర్పించను, న్యాయమైన క్రయధనమిచ్చి దాన్ని తీసుకొందునని ఓర్నానుతో చెప్పెను. హల్లెలూయా. ఏం చేయాలంట? దేవునికి బలులు అర్పించాలంటే ఏదో ఫ్రీగా తీసుకొని నేను అర్పించను, దానికి తగిన క్రయధనము, దానికి తగిన మూల్యము నేను చెల్లించి దేవునికి బలులు నేను అర్పిస్తాను అంటున్నాడు. సో కాబట్టి
ప్రతి అర్పణలో ప్రతి బలిలో కూడా ఏముంటుందంటే త్యాగం ఉంటుంది. తర్వాత ప్రతి అర్పణ కూడా దేవునికి నిర్దోషమైనదై ఉండాలి. ప్రతి అర్పణ కూడా ఎలా ఉండాలట? నిర్దోషమైనదై ఉండాలి. నిర్దోషమైన దానిని అర్పించినప్పుడే మన లోపల ఉన్నటువంటి పాపము ఆ యొక్క నిర్దోషమైన గొర్రెపిల్ల మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనే సర్వ మానవాళి కోసము నిర్దోషం కలిగినటువంటి ఏ మచ్చ ముడత డాగు లేనటువంటి ప్రభు అయిన యేసు శిలువ మీద ఆయన మరి బలి అయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. పిలాతు దగ్గరికి యేసయ్యను తీసుకొని వచ్చినప్పుడు పిలాతు అంటాడు ఏమని? ఈ మనుషుని యందు నాకు ఏ పాపము కనబడుతలేదు అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో పాపం ఉందని ఎవరు, ఆయనలో తప్పుందని, ఆయనలో తప్పుందని ఎవరు కూడా పట్టుకోలేకపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలా రావాలి? నిర్దోషముగా రావాలి. నీ దోషాలన్నిటిని ఆయన బలిపీఠం ఎక్కియాలి. హల్లెలూయా. నీ యొక్క భ్రష్టత్వాన్ని, జంతు స్వభావాన్ని దేవుని బలిపీఠం మీదకి తీసుకొని రావాలి. మరొక లేఖన భాగం చదవండి. రోమీలకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారై కొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువును వధింపబడి ఉండెను. ఏం లేని వారమై ఉండాలంట? ఆ అడవి ఒలివ కొమ్మ లాంటి చేదు లేని వారమై ఉండాలి. ఆ జంతు స్వభావము లేని వారమై ఉండాలి. తర్వాత పులిపిండి లేని వారమై ఉండాలి. మీరు అతిశయించటం మంచిది కాదు. మీది అతిశయిస్తే ఏమవుతుంది అంట? మీ లోపట పులిపిండి ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఆ పులిపిండిని పారవేయుడి అంటాడు. మీ లోపట ఉన్న ఆ చేదును తొలగించండి అంటాడు. మీ లోపట ఉన్న ఆ జంతు స్వభావాన్ని విడిచిపెట్టండి, శరీర క్రియలను విడిచిపెట్టండి అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి పాతదైన పులిపిండితోనైనను ఇంకా 8వ వచనం చదవండి. అందులోనే 8వ వచనం. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గపు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా. సో కాబట్టి పాతదైన పులిపిండి ఏంటంట? దుర్మార్గతయు దుష్టత్వమును. ఈ పులిపిండితోనైనను కాక నిష్కాపట్యమును సత్యము అను పులియని రొట్టెతో పండుగ ఆచరించుదము అంటాడు. హల్లెలూయా. సో కాబట్టి దుష్టత్వము దుర్మార్గత లేనటువంటి నిష్కాపట్యమైనటువంటి సత్యము అనే పులియని రొట్టెతో మనము దేవుణ్ణి ఏం చేయాలంట? పండుగ ఆచరించాలి. పులియని రొట్టెల పండుగ ఆచరించాలి అంటాడు. సో దేవుడు ఎందుకు మనల్ని పిలుస్తున్నాడు? ఒకటే టాపిక్. దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు అంటే దేవుడు మనల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా బ్రతకాలని దేవుడు మనల్ని పిలిచాడు. సో కాబట్టి మన లోపల ఉన్నటువంటి ఆ పశుత్వాన్ని, ఆ పశు స్వభావాన్ని బలిపీఠం ఎక్కించి ఆ మన లోపల ఉన్నటువంటి ఆ అడవి ఒలీవ కొమ్మకున్నటువంటి ఏమంటారు ఆ అడవితనాన్ని తొలగించి ఆ చేదును తొలగించుకొని దుష్టత్వము దుర్మార్గత అనేటువంటి ఆ పులిపిండి నుంచి విడుదల పొంది దేవునికి నిష్కాపట్యమైనటువంటి అర్పణ దేవునికి ఏం చేయాలంట? అర్పించాలి. దేవునికి ఏమంటారు? అర్పించేవాడు గొప్పనా? అర్పించేవాడు అంటే అర్పించేవాని యొక్క హృదయం ముఖ్యమా, అర్పణ ముఖ్యమా అంటే ఏం చెప్తాము? చెప్పండి. దేవునికి ఒక అర్పణ తీసుకొని వచ్చాము. అర్పించేవాని హృదయం ముఖ్యమా, అర్పణ ముఖ్యమా? అర్పణ ముఖ్యమే, అర్పించేవాని హృదయం కూడా ముఖ్యమే. అంటే ఏ ఉద్దేశంతో అర్పిస్తున్నాడు? ఇప్పుడు కయీను ఏబేలు దేవుని దగ్గరికి అర్పణ తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఏం చేశారు? దేవునికి ఇద్దరు, ఈయన గొర్రె మందల్లో నుంచి ఒకటి తీసుకొని వచ్చి అర్పించాడు. ఆయనేమో పొలము పంటలో నుంచి శ్రేష్టమైనది తీసుకొని వచ్చి
దేవుని సన్నిధిలో అర్పించాడు. అయితే ఏం జరిగింది? దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించెను, కయీను యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు అంటాడు. ఎందుకు లక్ష్య పెట్టలేదు? అర్పణ మంచిది కదా. నీ భూమి పంటలో ప్రథమ ఫలమును దేవుని సన్నిధికి తీసుకొని రమ్మని ఉంది కదా. ఆయన భూమి పంటలో ప్రథమ ఫలాన్ని తీసుకొని వచ్చాడు, శ్రేష్టమైన దాన్ని తీసుకొని వచ్చాడు. ఈయననేమో మందలో నుంచి శ్రేష్టమైన దాన్ని తీసుకొని వచ్చాడు. ఇద్దరి అర్పణ బాగానే ఉంది, కానీ ఒకరి హృదయమో అసూయతో నిండి ఉందట, ఒకరి హృదయమేమో నిష్కాపట్యముతో నిండి ఉంది. నీ అర్పణ ఎంత ముఖ్యమో నీ హృదయం కూడా అంతే ముఖ్యము. నీ ఏ ఉద్దేశంతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి అర్పణ అర్పిస్తున్నావు అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి లేవియాకాండం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ మోషేను దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తూ ఉన్నాడు. దేనికోసం పిలుస్తున్నాడు? మనం పరిశుద్ధముగా బ్రతకాలని దేవుడు లేవియాకాండం అంతట్లో కూడా దేవుడు తన మాటలను తెలియపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చదవండి. మోషే యొక్క పని ఏంటి? అసలు మోషేకు దేవుడు ఏం చెప్పడానికి పిలిచాడు అంటే, నేను పరిశుద్ధుడని కనుక మీరు పరిశుద్ధముగా జీవించాలని, పరిశుద్ధముగా ఎలా జీవించాలో దానికి సంబంధించిన వివరాలన్నీ, బలులు, అర్పణలు, వాటన్నిటి గురించి లేవియాకాండంలో దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు. చదువు గలతీ పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. మోషేకు దేవుడిచ్చిన పని ఏమిటి? కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించడానికి ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను. మోషే యొక్క పని ఏంటి? అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు యొద్దకు నడిపించడమే. ఇశ్రాయేలీయులను అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు యొద్దకు నడిపించడమే మోషేకు దేవుడిచ్చినటువంటి పని. సో మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం యొక్క పని ఏంటి అంటే, ధర్మశాస్త్రమును అనుసరిస్తే, ధర్మశాస్త్రం పాటిస్తే, దేవుని వాక్యము, కట్టడలు, ఆజ్ఞలు అనుసరిస్తే ఎక్కడికి వెళ్తామంట? మనము క్రీస్తు దగ్గరికి నడిపించబడతాం. అందుకనే క్రీస్తు దగ్గరికి నడిపించబడే బాలశిక్షకుడుగా మరి మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి దేనికోసము అంటే, ఆశీర్వాదం కోసమా, లేకపోతే పరిశుద్ధత కోసమా, ఆయన గుణాతిశయములను ప్రచురించడం కోసమే దేవుడు మనల్ని పిలిచినాడంట. ఆ పిలుపు యొక్క ఉద్దేశం ఏంది అంటే, మనము పవిత్రంగా, పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాలి అన్నది. సో కాబట్టి దేవుడు నిన్ను అనేక సార్లు పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలిచిన ప్రతిసారి మనము ఆయన పిలుపుని, ఆయన స్వరాన్ని మనము వినలేకుండా ఉన్నాము అంట. ఎవరైతే ఆయన స్వరము వింటారో, ఎవరు వింటారో ఆయన స్వరం అంటే, ఆయనతో సహవాసం చేసేవారు ఆయన స్వరం వింటారు. ఆయనతో సన్నిహిత సహవాసం ఎవరైతే చేస్తారో ఆయన మెలనైన స్వరము వారికి వినబడుతుంది. పిలుపు యొక్క ఉద్దేశం ఏంది అంటే, దేవుడు పరిశుద్ధుడై ఉన్నలాగున మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి. అదే దేవుని యొక్క చిత్తం. అందుకని మన లోపల ఉన్నటువంటి ఆ పశుత్వాన్ని తొలగించుకొని, లేకపోతే ఆ భ్రష్టత్వాన్ని, దుష్టత్వాన్ని తొలగించుకొని, అడవి ఒలీవ కొమ్మకున్నటువంటి ఆ చేదును తొలగించుకొని ఏం చేయాలన్నట? నిర్దోషమైన అర్పణతో దేవుని సన్నిధికి మనము రావాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును. ఎందుకు ఆయన శిలువ మీద మరణించాడు అంటే, మనలో ఉన్న పశువును ఆయన తీసుకెళ్ళి శిలువ ఎక్కించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనలోపట ఉన్నటువంటి చేదును ఆయన అనుభవించాడు. శిలువ మీద ఉన్నప్పుడు ఆయనకి ఏమిచ్చారంట? చేదు చిరకను త్రాగనిచ్చారు. అది తాగలేకపోయాడంట. అది అడవి ఒలీవ కొమ్మ నుంచి వచ్చిన చేదులాగా ఉంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మన యొక్క దుష్టత్వాన్ని, మన యొక్క ఏమంటారు పాపాన్ని ఆయన తన శిలువ మీద అనుభవించి మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసినాడు. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు ఏమని అంటే,
మీరు ఆశ్చర్యకరమైన చీకటిలో నుండి మీరు బయటికి పిలువబడినారు. ఎక్కడికి పిలువబడినారట? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. రాజులైన యాజక సమూహముగా, నా సొత్తైన ప్రజలుగా, నేను ఏర్పరచుకున్న జనాంగముగా, పరిశుద్ధ ప్రజలుగా నేను మిమ్మలను ఏర్పరచుకున్నాను అంటాడు. సో కాబట్టి దేవుడు నిన్ను ఏదో ఒక దినమున ఆయన పిలుపును అందుకొని ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచావు. అయితే ఆ పిలుపు యొక్క ఉద్దేశం ఏంటి? నీలో ఉన్న పశుత్వాన్ని బలిపీఠం ఎక్కించి నిన్ను నీవు సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొని ఆయన ఉన్నలాగున మనము కూడా ఏం చేయాలంట? ఉండాలి. అందుకనే మనకు లేఖన భాగంలో చూస్తాము, వెండిని నిర్మలము చేసినట్లుగా దేవుడు మనల్ని నిర్మలము చేయుచున్నాడు అంటాడు. నిర్మలము అంటే శుద్ధి చేయడం. కొలిమిలో వేసి ఎలా అయితే వెండిని నిర్మలము చేస్తారో, ఎలా నిర్మలం చేస్తారు వెండిని అంటే, శుద్ధి చేస్తున్నప్పుడు ఆ వెండిలో శుద్ధి చేసేవాని ముఖము కనబడాలంట. అలా కనబడితే అది మంచిగా శుద్ధి అయిందని అర్థం. కనబడలేదనుకో మళ్ళీ ఇంకా కొంచెం మంట పెట్టి ఇంకో కొంచెం దాన్ని ఇది చేస్తారు. అంటే అర్థమైంది. దేవుడు ఎలా మనల్ని శుద్ధి చేస్తాడంటే, ఆయన స్వరూపం మన లోపల కనబడేంత వరకు మనల్ని శుద్ధి చేస్తూనే ఉంటాడు. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. నీవు పరిశుద్ధుడుగా ఉండడం కోసం ఏమేం వాడాలనో అన్ని వాడుతాడు ఆయన. నీళ్ళల్లో వేస్తాడు, నిప్పుల్లో వేస్తాడు, ఇంకెక్కడన్నా వేస్తాడు, ఇనుప కొలిమిలో వేస్తాడు. ఈ కొలిమి కాక ఈ కొలిమి సరిపోకపోతే ఇంకొక కొలిమిలో వేస్తాడు. కొలిమిలో ఎందుకు వేస్తారు? హల్లెలూయా. ఎందుకు వేస్తారు? 66వ కీర్తన 66:10 చదవండి. కీర్తన 66:10. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేయునట్లుగా నేను మిమ్మలను నిర్మలము చేయుచున్నాను. నీవు బందీ గృహములో, వాళ్ళు అంటున్నారు ఏమని? నీవు మమ్ములను బందీ గృహములో ఉంచావు, ఉంచితివి. మా నడుముల మీద గొప్ప బరువులు వేసితివి. నరులు మా నెత్తి మీద ఎక్కేటట్లు చేస్తివి. మేము నిప్పుల్లో పడ్డాము, నీళ్ళలో పడ్డాము. అయినను నీవు సమృద్ధి గల చోటికి నీవు మమ్మలను నడిపించితివి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు అనే ఇనుప కొలిమిలో వేశాడు. కొలిమి అంటే శుద్ధి చేసేది. అంటే ఆ శుద్ధి చేసేది ఏంది అంటే, మన జీవితాలలో మనం ఎదుర్కొనే ప్రతి శ్రమ, ఏదైనా కష్టం రాగానే ఆగమాగం అయిపోతాం, ఏదైనా చిన్న శ్రమ కలగానే ఆగమాగం అయిపోతాం. కానీ ఆ శ్రమ యొక్క ఉద్దేశం, దేవుని ప్రణాళిక ఏంటో మనం గ్రహిస్తే ఆగమేం అయిపోం. హల్లెలూయా. ప్రతి శ్రమ వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నిన్ను ఇంక కొంచెం శుద్ధి చేయాలి. నిన్ను ఇంక కొంచెం శుద్ధి చేయడానికి దేవుడు కొన్ని శ్రమలు అనుమతిస్తూ ఉంటాడు. ఎక్కువ అనుభవించిన వాడు ఎక్కువ పొందుకుంటాడు. శ్రమ ఎక్కువ పొందినోడు దీవెన కూడా ఎక్కువనే పొందుకుంటాడు. హల్లెలూయా. కరువు ఎక్కువ అనుభవించినోడు సమృద్ధిని కూడా ఎక్కువనే పొందుకుంటాడు. అందుకని వాళ్ళు అంటున్నారు ఏమని? మమ్మల్ని బందీగృహంలో పెట్టావు, మా యొక్క నడుముల మీద బరువులు మోపావు, ఇంకా మమ్మల్ని నిప్పుల్లో వేసావు, నీళ్ళల్లో వేసావు. ఏం చేస్తారు? వెండిని కొలిమిలోంచి తీసి ఎక్కడేస్తారు? మళ్ళీ నీళ్ళల్లో వేస్తారు. మళ్ళీ నీళ్ళల్లో తీసి మళ్ళీ ఎక్కడేస్తారు? మళ్ళీ నిప్పుల్లో వేస్తారు. ఇలా చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుందట? శుద్ధి అవుతుంది. ఇశ్రాయేల్ కూడా సేమ్ అలా చేయబడ్డారు. ఇనుప కొలిమిలో ఉన్నారు. ఐగుప్తు అనేది ఒక ఇనుప కొలిమి లాంటిది. ఆ కొలిమిలోంచి తీసి నీళ్ళల్లో వేశాడు. ఐగుప్తు సముద్రము గుండా నడిపించాడు వాళ్ళని. సో కాబట్టి నిప్పులు నీళ్ళు, నిప్పుల్లో ఉంచావు, నీళ్ళల్లో ఉంచావు. అయినా సరే మమ్మల్ని ఎక్కడికి నడిపించావంట? సమృద్ధి గల చోటికి నీవు నడిపించావయ్యా అంటున్నాడు.
అందుకని దేవుడు ఏదైనా శ్రమ నీ జీవితంలో ఇస్తే ఏం కంగారు పడాల్సిందేం లేదు. నువ్వు భరించగలిగినంతనే దేవుడు నీకు ఇస్తాడు, అంతకంటే ఎక్కువ ఏమీ ఇయ్యడు. ఎక్కువ ఇస్తే ఏమవుతుందో తెలుసా? ఎక్కువ ఇస్తే నువ్వు తట్టుకోలేవు. ఇంతకంటే ఎక్కువ సమస్యల్ని జీవితంలో పెడితే నువ్వు తట్టుకోలేవు. ఇక అంతకంటే ఎక్కువ ఇయ్యడు. ఒకవేళ అంతకంటే తక్కువ ఇచ్చాడు అనుకో, నువ్వు ఆగవు. ఫస్ట్ అసలు ఏ సమస్యలు లేవనుకునే జీవితంలో ఇక నా అంత మనగాడు లేడంటావు. హల్లెలూయా, అవునా కదా? శ్రమ ఎక్కువైనా తట్టుకోలేము, శ్రమ తక్కువైతే మనం ఆగము. అందుకనే దేవుడు కొరింథీ పత్రికలో అంటాడు, మనకు చాలినంత శ్రమను దేవుడు అనుగ్రహించాడంట. నువ్వెంత భరించగలవో అంతే దేవుడు నీ జీవితంలో శ్రమను అనుమతిస్తాడు. శ్రమ ఎందుకు? మనల్ని శుద్ధి చేయడానికి. 119వ కీర్తన 71వ వచనంలో మనం చూస్తాం, దావీదు అంటున్నాడు, శ్రమ కలుగుట నాకు మేలాయెను, నీ కట్టడలు అనుసరించుటకు అంటాడు. శ్రమ ఏమైందంట? చెప్పండి, శ్రమ ఏమైంది? మేలాయెను. కాబట్టి దేవుడు మనల్ని పిలిచి మనల్ని పరిశుద్ధముగా ఉండడం కోసము, పరిశుద్ధులముగా నిలబడడం కోసం మనల్ని పిలిచి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు అంటే, మనల్ని శుద్ధి చేయడానికి ఇనుప కొలిమిలోనికి తీసుకెళ్తాడు, నిప్పుల్లోనికి తీసుకెళ్తాడు, నీళ్ళల్లోనికి తీసుకెళ్తాడు. కానీ దాని యొక్క అంతం రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే సమృద్ధిలోనికి నడిపిస్తాడంట. నువ్వు అనుభవించే శ్రమ ఏది నీకు శాశ్వతంగా ఉండదు. కానీ ఈ శ్రమల కాలంలో నువ్వు నేర్చుకోవాల్సిందంతా నేర్చుకుంటే దేవుడు నిన్ను సమృద్ధి గల చోటుకి దేవుడు నడిపిస్తాడు. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్నమాట ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ లేవియా కాండం 1వ అధ్యాయము 1వ వచనము ద్వారా ఇదిగో నీ పిలుపు, మోషేను నీవు పిలిచినావు, ఆ స్వరము మోషే విన్నాడు. అబ్రహామును నీవు పిలిచావు, అబ్రహాము నీ స్వరమును విన్నాడు. ఏలియాను మెల్లనైన స్వరముతో నీవు పిలిచావు. తండ్రి, నీ స్వరము వినగలిగిన భాగ్యము, నీ స్వరమునకు విధేయత చూపగలిగిన భాగ్యము మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నీవు పిలిచిన పిలుపు, మేము అజ్ఞానములో, అంధకారములో, చీకట్లో ఉన్నప్పుడు నీవు మమ్మలను పిలిచావు తండ్రి. ఆశ్చర్యకరమైన మీ వెలుగులో మీ గుణాతిశయములను ప్రచురించడానికి, మేము పరిశుద్ధులముగా జీవించడానికి, మేము నీ యొక్క సన్నిధిలో నిలబడడానికి నీవు మమ్మల్ని పిలిచిన విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెండిని నిర్మలము చేసినట్లుగా నీవు మమ్మల్ని నిర్మలము చేస్తున్నావు. మనుషులు మా మీదికి ఎక్కినట్లుగా ఎక్కజేసినావు. ఇనుప కొలిమిలో మమ్మలను ఉంచినావు, నిప్పుల్లో పడేసినావు, నీళ్ళల్లో పడేసిన ప్రభా, ఇదిగో సమృద్ధి అయిన చోటుకి, దగదగా మెరియుచున్నటువంటి ప్రభా పట్టణము వలె నీవు మమ్మల్ని నిలువబెట్టినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఎక్కడైతే మేము పిలుపు వినలేకున్నామో, నీ పరిశుద్ధతను అనుభవించలేకున్నామో, ఇంకా మా జీవితాలలో ఏ అడవి ఒలీవ కొమ్మకున్న ఆ యొక్క చేదైన స్వభావము, ఆ దుష్టత్వము, దుర్మార్గత మా జీవితాలలో ఉందో దాని నుంచి విడుదల కలగజేసి, మాలో ఉన్నటువంటి ఆ పశు స్వభావమును నీ బలిపీఠం మీద సజీవ యాగముగా దహించి నిష్కాపట్యమైన పులియని రొట్టెలతో పండుగ ఆచరించుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో నీ మాటలు విని తీర్మానం చేసుకొని, ప్రభా ఇదిగో ఉన్నటువంటి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీ మెలనైన స్వరము ప్రతిదినము వింటూ ప్రభా మాలో ఉన్నటువంటి పశు స్వభావము నుంచి, అడవి ఒలీవ కొమ్మ యొక్క చేదైన అనుభవాల నుంచి, దుష్టత్వము నుంచి, పాపము నుంచి మమ్మల్ని తప్పించి, నీవు ఏ పోలికలో ఉన్నావో ఆ పోలికలోనికి మేము వచ్చే పర్యంతము నాయన మమ్మల్ని శుద్ధి చేయండి. నాయన నీకు వందనాలు. మీరు మమ్మల్ని ఎక్కువ శ్రమల్లోనికి నడిపించని దేవుడవు, నీవు నమ్మదగిన దేవుడవు నాయన. మేము ఎంత భరించగలమో అంతే ఇచ్చే దేవుడు. తక్కువైనా మేము ఆగము నాయన.
ఎక్కువైతే మేము భరించలేము తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇగో ఈ దినపు మీ యొక్క చిత్తము, ఉద్దేశము, నీవు మమ్మల్ని ఎందుకు పిలిచావో ఆ ఉద్దేశాన్ని మా జీవితాల్లో నెరవేర్చడానికి సహాయం చేయండి. పరిశుద్ధులముగా జీవించుటే నీ చిత్తమై ఉన్నదన్న మాటను బట్టి వందనాలు చెల్లిస్తూ ఆ పరిశుద్ధత, పవిత్రత అనుదినము మా జీవితంలో అనుగ్రహించి మహిమ పొందుమని ప్రభువైన యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.